బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలుపనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ రెడ్డి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలపనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న ఉదయం 9 గంటల నుంచి దాదాపు 24 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ తలపించే విధంగా పోలీసు పహారా నడుస్తుంది. ఆ బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంట్ల ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఏదైతే నిన్న కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు వెళ్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ కౌశిక్ రెడ్డిని సైతం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. నిన్న ఉదయం అంతా నిన్న అర్ధరాత్రి వరకు కూడా హైడ్రామా కొనసాగింది. అయితే అక్కడే నిన్న ఏదైతే ఇవాళ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఇవాళ నివాళులు అర్పించాలని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గచ్చిబౌడి పోలీస్ స్టేషన్ ముందే పిలుపునిచ్చారు. అక్కడే మేము గత కొద్ది సంవత్సరాల క్రితం తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇమిడించేందుకు 125 అడుగుల భారీ విగ్రహాన్ని పెట్టి మేము ఘనంగా మహనీయుడికి మేము నివాళులు అర్పించాం. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటి మహనీయుడికి నివాళులు అర్పిస్తే ఇవాళ ఆనాడు చేసిన ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి నేటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పనులకు ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి తిలోదాలకు ఇస్తున్నాడో వాటిని పట్టించుకోకపోవడాన్ని ఒక మహనీయుడిని కూడా ఇవాళ అవమానపరిచే విధంగా చేస్తున్న పాలనకు, నిరంకుశ పాలనకు మేము నిరసనగా ఇవాళ ఈ అక్రమ అరెస్టులు ఇవన్నిటికీ నిరసనగా ఆ భారీ 125 అడుగుల భారీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన చేస్తాం. అక్కడే మహనీయుడికి నివాళులు అర్పించి మేము ఘనంగా నివాళులు అర్పిస్తామని చెప్పేసి కూడా నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా మళ్ళొక్కసారి కూడా ఏదైతే ఈ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఇటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుతో పాటు మాధవరం కృష్ణారావు పలువురు జిల్లాలో కూడా ఇవాళ ఏదైతే హైదరాబాద్కు వస్తారన్న నేపంతో ఇవాళ వారి ఇండ్ల ముందు కూడా భారీగా పోలీసులు మోహరించారు. చాలా మందిని ఇప్పటికీ హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక అప్రకృత ఎమర్జెన్సీ తలపిస్తుంది. 24 గంటలుగా కూడా ఇవాళ పోలీసుల నిర్బంధంలోని వాళ్ళ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీని మరొకసారి కూడా గుర్తు చేసే విధంగా వల్ల రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. ఇటు ఒకవైపు ప్రజోత్సవాలు అని చెప్పేసి చెప్తూనే మరొకసారి ఆ ప్రజల ప్రశ్నించే గొంతుకైన ఈ ప్రతిపక్షాలను, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునే యత్నం చేస్తున్నారు ఈ పోలీసులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే హరీష్ రావు ఇంటి
దగ్గర కూడా పెద్ద ఎత్తున మోహరించారు. నిన్న అరెస్ట్ తర్వాత ఒక శుభకార్యానికి వెళ్తున్న తరుణంలో కూడా పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు వెంబడించడం కావచ్చు, తర్వాత ఇంటికి వెళ్ళిన క్రమం కూడా పెద్ద ఎత్తున పోలీసు మోహరింపు నుంచి నిన్న 9 గంటల నుంచి వాళ్ళ దాదాపు 24 గంటలుగా కూడా పోలీసుల నిర్బంధంలోనే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.